పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలి. దాంతోపాటు రెండో అంశం మేము కూడా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మనం ఇట్లా ఉదాసీన వైఖరి ఇబ్బంది అట్లా వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇంకా పేరుకుపోతాయి తప్పితే మనం ఒక రోజుకు గత ప్రభుత్వం లాగా పరిష్కారం చేయలేని పరిస్థితికి అవన్నీ ఇంకా అవని పరిస్థితికి వస్తాయి. అది మాకు మెల్లిమెల్లిగా ఇంకొక 6 నెలలు పోతే సంవత్సరం పోతే ఇంకెప్పుడు చేయలేము. దానికి ఇప్పుడు డిఏలు ఉన్నాయి. డిఏ ఈ ప్రభుత్వం వచ్చేసరికి 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఉంటుంది అట్లా. ఇక్కడ డిఏ కూడా కమిటీ చేశారా? ఏం లేదు, డిఏ ఉన్నాయి. ఈ డిఏకి కమిటీ అక్కర్లే, డైరెక్ట్ గా డిఏ ఇవ్వాలి ప్రభుత్వం. కానీ అక్కడ వేసారులేండి తెలంగాణలో డిఏ కమిటీ. ఇక్కడ అటువంటిది ఏం లేదు. మాకు ఇప్పటికి 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 4వది కూడా వచ్చింది ఇప్పుడు. అంటే యాజ్ ఆన్ డేట్ కి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. కనీసం ఇప్పుడు 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు 2 డిఏలు ఇవ్వాలి. కనీసం 1 డిఏ కూడా ఇవ్వాల. ఇప్పుడు 3-4 డిఏలు మేము పడితే ఇంకో 4-5 నెలలు చెప్తే 5 డిఏలు అవుతాయి. 5 డిఏలు పెండింగ్ అయినప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా 1 డిఏ ఉంటుంది తప్పితే మిగతా డిఏలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎరియర్స్ పేరుకుపోతా ఉంటాయి. ఎరియర్స్ ఇవ్వాల్సిందే మాకు, అది ఇచ్చే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వం 100 నెలల ఎరియర్స్ ఒక్కొక్క మనిషికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఎరియర్స్ బకాయిలు పెట్టి ఉత్తర్వులు ఇచ్చి మీరు పలానా రోజు బిల్లు పెట్టుకోండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి కూడా ఇవాటికి ఒక ఉత్తర్వు కూడా అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చాలా మంది అడుగుతుంటారు, ఉద్యోగులు అడుగుతారు, మేమేం అడగట్లా, ఇందులో డిమాండ్స్ ఏమి లేవు. మా డబ్బులు ఆపేశారు, మా హెల్త్ కార్డ్స్ మేము డబ్బులు కడితే ఆ ట్రస్ట్కి వెళ్ళాల, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. గవర్నమెంట్ ట్రస్ట్కి పే చేయదు, హాస్పిటల్కి టయానికి వెళ్ళదు, హాస్పిటల్ వైద్యం చేయదు. మేము సిపిఎస్ కడితే సిపిఎస్ కంట్రిబ్యూషన్ వెళ్ళదు. ఇప్పుడు వెళ్తున్నాయి కాస్త. సిపిఎఫ్ గ్రాట్యుటీ మేము పెట్టుకున్న డబ్బులు మాకు రావు, ఏపీజీఎల్ఐ మాకు రాదు. ఇప్పుడు కాస్త వస్తున్నాయి. సరెండర్ లీవ్ 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది.